ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, హౌ షాల్ దిస్ బి, హౌ కెన్ దిస్ బి పాసిబుల్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? నా వెనకాల చెప్తారండి, ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఇది ఎలా సాధ్యం? చాలాసార్లు మన జీవితంలో దేవుడు మన బతుకులు మార్చేస్తానంటే, అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనం ప్రకటించాలని ఆశపడితే, సునాద వత్సరమును నేను ప్రకటించుటకు ఈ లోకానికి వచ్చానని దేవుడు చెప్తే, బందీ గృహంలో ఉన్న వారిని విడిపించుటకు ఈ లోకానికి వచ్చానని దేవుడు చెప్తే, విరిగిలైన హృదయమును తెప్పరిల చేయడానికి ఈ లోకానికి వచ్చానని చెప్తే, చాలాసార్లు మనం అనే మాట ఏంటంటే, హౌ కెన్ దిస్ బి పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? ఈరోజు ఈ ప్రశ్నకు జవాబు చూద్దాం. హౌ కెన్ దిస్ బి పాసిబుల్, ఇది ఎలా సాధ్యం? అప్పుడు ప్రభు అంటున్న మాట, ఎలా సాధ్యమవుతుంది అనడానికి ఈక్వేషన్ చెప్పాడు. ఈరోజు ఈ ఈక్వేషన్ నేర్చుకొని వెళ్దాం. క్రిస్మస్ అంటే ఈ ఈక్వేషన్ తెలుసుకుంటే స్టోరీ మారిపోతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందట? ఈక్వేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో LH సైడ్కి వద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏముంటుందంట? ఇది ఎలా సాధ్యం అంటే దానికి లాజిక్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈరోజు కూడా లాజిక్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. హృదయము, మన యొక్క మానసిక స్థితి ఉబ్బరపోయే సత్యాన్ని దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ఇన్ని సంవత్సరాల బహుశా నువ్వు వినకపోయిండొచ్చు ఇవి, అవన్నీ కూడా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎలా సాధ్యం ప్రభువా, హౌ ఈజ్ దిస్ పాసిబుల్? నీ జీవిత పరిస్థితి ఏమైనా కానీ ఈరోజు నీకు బహుశా ఈ క్వశ్చన్ వచ్చిండొచ్చు, ఇది ఎలా సాధ్యం ప్రభువా? ఈరోజు ఎలా సాధ్యమైతే ఎలా సాధ్యం అనే ప్రశ్నకు సాధ్యపరచబడే అవకాశాన్ని దేవుడు నీ కళ్ళ ముందు పెడుతున్నాడు. రండి కలిసి చూద్దాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చు. ఇప్పుడు ఎలా సాధ్యం అంటే, మొట్టమొదటిగా వాక్కును, శుభవార్తను దేవుడు 33వ వచనం చదువుదామా? 33 దూత 33 ఆయన యాకోబు వంశస్థుల యుగములను ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. సరే 32 నుంచి చదువుదాం. 32 నుంచి చదివితే సంపూర్ణంగా అర్థమవుతుంది. అందరం కలిసి చదువుదాం. ఆయన గొప్పవాడై, ఇప్పుడు దూత మరియ గురించి మాట్లాడుతూ, మరియకు అనుభవింపజేయబోయే అనుభవం గురించి మాట్లాడుతూ లూక్ చాప్టర్ 1 వర్స్ 31 నుంచి చదువుదాం. 31 నుంచి చదువుతూ ఈ సత్యాన్ని మనం పరిగెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. 33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పాను. ఇంత చెప్తే ఇప్పుడు ఆమె అంటున్న మాట ఏంటి? ఇది ఎలా సాధ్యం? హౌ క్యాన్ దిస్ బీ పాసిబుల్? అప్పుడు ప్రభు అంటారు, ఇదంతా మొదటిగా ఏం చెప్పాడంటే శుభవార్త చెప్పాడు. అందుకొరకే మొదటిగా యేసుప్రభు వారి కార్యము నీ జీవితంలో అనుభవించాలి. నీ గర్భంలో, నీ జీవితంలో, నీ కుటుంబాల్లో, నీ వ్యాపారంలో, నీ పనిలో, నీ పరిచర్లో, నీ బంధాల్లో, నీ ప్రతి ప్రాంతంలో దేవుని కార్యమును చూడాలి. క్రిస్మస్ ప్రభావం చూడాలి. క్రిస్మస్ యొక్క ఆ శక్తి నిన్ను కమ్ముకోవాలి అంటే మొట్టమొదటిగా స్టోరీ స్టార్ట్ అయ్యేది శుభవార్తతో స్టార్ట్ అవుతుంది. ఏంటా శుభవార్త అంటే, అమ్మా మరియా నువ్వు గర్భవతి కుమారుణ్ణి కంటావు. ఇదేంటండి? శుభవార్త. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. యేసుప్రభు కార్యం నీ జీవితంలో జరగాలంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుతుంది? వాక్కుతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాక్కు వినింది ఆమె. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ ఏం తీసుకుందండి? వాక్కు తీసుకుంది. ఇప్పుడు వాక్కుతో ఏం కలపాలంట? 35వ వచనం. అప్పుడు ఎలా సాధ్యం అంటే దూత జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. లూకాసు వార్త 1:30 135 ఎలా సాధ్యమంట? రండి కలిసి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. ఒక నిమిషం. ఇప్పుడు మొదటిగా ఏమైందండి? వాక్కు లేదా సువార్త. వాక్కు వినిన తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్తో ఏం కలిసింది? పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ది ఏంటి? వర్డ్ ఆఫ్ గాడ్. సెకండ్ ఏంటి? హోలీ స్పిరిట్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ హోలీ స్పిరిట్, ఈ రెండు ఎప్పుడైతే ఆ విన్న వాక్యాన్ని వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. ఇప్పుడు విన్న వాక్యాన్ని దేంతో కలిపింది? విశ్వాసంతో కలిపింది. విశ్వాసంతో కలిపిన వాక్యానికి ఏమి వచ్చి కమ్ముకుంది? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎల్హెచ్ సైడ్ వైపు, లెఫ్ట్ హ్యాండ్ వైపు 3 ఉన్నాయి.
సువార్త ప్లస్ విశ్వాసము ప్లస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా అవుట్పుట్ రాదు. ఎగ్జామ్లో ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయండి అంటే ఎల్హెచ్ఎస్లో ఎలిమెంట్ ఏదైనా మిస్ అయిందంటే నువ్వు ఎగ్జామ్ అంతా కూర్చొని తనలాడితే కూడా ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయలేవు. తర్వాత ఎగ్జామ్ అవుతుందో అయ్యో ఏదో మర్చిపోయినట్టున్నానే అంటే హోలీ స్పిరిట్ మర్చిపోయినావా, ఫెయిత్ మర్చిపోయావా, సువార్త మర్చిపోయి, ఏది మిస్ అయినా అవుట్పుట్ రాదు. సువార్త వింటో అది ఏమొచ్చింది, రెండోది ఫెయిత్, వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ ఫెయిత్, వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ ఫెయిత్ ప్లస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మకి అప్పగించేసి ఆమె గర్భాన్ని ఏం చేసిందండి, పరిశుద్ధాత్మకి ఇచ్చేసి. ఆ మూడు కలిసేసరికి ఎవరు వచ్చారు, జీసస్ క్రైస్ట్. దట్ ఈస్ ఈక్వల్ టు క్రిస్మస్. అర్థంలో ఒకసారి చేతండి. క్రిస్మస్ ఎలా సంబరాలు చేసుకోవాలి అంటే కేకు తెచ్చుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలి, పిండి వంటలు చేసుకోవాలి, క్రిస్మస్ తాత దొరకకపోయినా పక్క నుంచి అడుక్కొని తెచ్చుకోవాలి, స్టార్ పెట్టాలి, లోపల బార్ పెట్టాలి, దాంతోపాటు ఏం పెట్టాలి, చెట్టు పెట్టి చెట్టుకు లైటింగ్ పెట్టి, లైటింగ్ ఆఫ్ అయితే బ్యాటరీలోనే పెట్టి, ఇవన్నీ చేసి బయట క్రీస్తు అనే పదం మాత్రం మాకు తెలియదని చెప్పాలి. చెప్పండి ఏం కావాలి చెప్పండి, మూడే మూడు. మళ్ళీ స్టార్ అనకండి, స్టార్ ప్లాంట్ ఇవి కాదు. సువార్త వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ హోలీ ఫెయిత్, వర్డ్ ఆఫ్ గాడ్ ప్లస్ ఫెయిత్, విశ్వాసము, మూడవది పరిశుద్ధాత్మ. ఈ మూడు కలిస్తే ఏమొస్తుంది, జీసస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్. దేవుడి మాట నెరవేర్చును గాక. అసాధ్యమును ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ లాజిక్ అర్థమవుతుందో వెంటనే అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అసాధ్యం ఏమవుతుందంట, హౌ కెన్ దిస్ బి పాసిబుల్ అంటే దేవుడు అన్నాడు, నీకు మాట చెప్తా నీ విశ్వాసం రుద్రపరచడానికి. రండి 36వ వచనం, 136, లూక్ 136. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఎలా సాధ్యం అన్నావు కదా, గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఎలా సాధ్యం అన్నావు కదా. ఆల్రెడీ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీ కజిన్ ఉంది కదా అక్కడ, ఎవరు ఆమె పేరు, ఎలిజబెత్, ముసలామె కదా. ముసలామెకే గర్భము చచ్చిపోయిన ఆమెకే ఏమైంది, శిశువు పుట్టాడు. ఇప్పుడు ఎన్ని నెలలు, ఆరో మాసం, 6th month. చూసుకో, ప్రూఫ్ ఇస్తున్నా. ఇప్పుడు హృదయంలో ఏమొచ్చిందంటే ఇంకా విశ్వాసం. ఈ విశ్వాసం వస్తున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, అన్నిటికంటే అద్భుతమైన మాట 37వ వచనం. క్రిస్మస్లో ఈరోజు ఈ ఒక్క మాట క్లెయిమ్ చేయి, నీ స్టోరీ మారాల్సిందే. ఏ పరిస్థితి అయినా సరే, నువ్వు ఎంత భారంతో వచ్చినా సరే, బరువెక్కిపోయి నాయనా నా వల్ల కావట్లేదంటే, వాస్తవంగా యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. నీ భారం ఎవరు మోస్తాడు, దేవుడు మోయాలి. దేవుడు మోయాల్సిన భారాన్ని నువ్వు మోస్తే ఏడ్చుకుంటూ కూర్చుంటావు. నీ భారం ఎవరి మీదకి వేయాలి, దేవుని మీదకి వేయాలి. ఆయన వచ్చిందే దేనికి, ఆయన రాజ్య భారం భుజాలు భరించడానికి వచ్చాడు. త్రో యువర్ బర్డన్స్ ఆన్ గాడ్. ఈరోజు భారం అంతా ఆయన మీద వేసేసి సంతోషంగా వెళ్ళాలి. అందుకొరకు ఏమన్నాడు, అద్భుతమైన మాట 36వ వచనం, 37లో, ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దానికి ప్రూఫ్ లాగా ఎలిజబెత్ ఉంది. ఆమె ఈరోజు ఎంత, 6వ నెల. ఈ ఒక్క మాటను నమ్ము అని. ఇప్పుడు అద్భుతం ఏంటంటే చూడండి, అసాధ్యము, ఒక మృతతుల్యమైన గర్భము శిశువు రావడమే అసాధ్యమైతే, అసలు పురుషుని జాడే లేకుండా శూన్యములో నుండి కూడా గర్భంలో నుండి ఎవరు వచ్చారు, యేసుప్రభు వచ్చాడు. ఈ శక్తి యేసుప్రభుకి సాధ్యము. దిస్ ఇస్ వాట్ జీసస్ కెన్ డూ టునైట్. ఈరోజు యేసుప్రభు ఆ కార్యం నీ జీవితంలో చేయగలడు. ఈరోజు బహుశా నీ ఆర్థిక స్థితి అయ్యా చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది, అది ఖాళీ అయిపోయింది నా పరిస్థితి, ఇక బంధము తిరిగి బాగుపడే ప్రసక్తి లేదయ్యా, నా కెరియర్ బాగుపడే పరిస్థితి లేదయ్యా, ఇక నా పరిచర్య బాగుపడే పరిస్థితి లేదయ్యా, సమస్తము శూన్యురాలైపోయాను, ఖాళీ అయిపోయాను, రిక్తుండైపోయాను ప్రభా, నా పరిస్థితి ఇంకా బాగుపడడానికి అది ఒక్క నిరీక్షణ, కనీసం నిరీక్షణ సూచన ఒక్కటి కూడా నా జీవితంలో లేదయ్యా, ఈ క్రిస్మస్ చాలా భారంతో వచ్చానన్నావా? ఈరోజు ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటూ గాడ్. క్రిస్మస్ అనుభవంలోకి రావాలంటే ఈ మూడు కలిస్తే చాలు. అప్పుడు ఎవరు వస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్.